क्या टारपलिन है शीट रहता है ना प्लास्टिक शीट। हाँ हाँ प्लास्टिक शीट डाला है अंदर। फ्लोर भी किया है इसके ऊपर, अच्छा फ्लोर पर लीकेज नहीं होने के लिए। और वो फिर हमने ही ग्रीन वाला मैट डाल दिया जिस साइड पे कुछ वहाँ पे कुछ किया रहता है। छोटा सा टीवी है। तो यहाँ पे जो बच्चे आते हैं ना स्कूल के, तो यहाँ पे बैठते हैं और देखते हैं कि एक्चुअली विलेज में क्या क्या है। Because city, no? No, it's all dirty. No, here it is not dirty. Here it is damp. It is. There is a temple here. लाइब्रेरी ये कितना एरिया में है? ఈరోజు మనం మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర బస్వంత్ హనీ కంపెనీకి సంబంధించిన గ్రీన్ జోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఒక 2 రకాల కార్యక్రమాలు ఇక్కడ ముఖ్యంగా అమలు చేస్తారని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి తేనెటీగల పెంపకానికి సంబంధించి పరిశోధన కేంద్రంలో భాగంగా తేనెటీగల బీ పార్క్ అనేది ఒకటి నిర్వహిస్తారు. మరి వారితో పాటు అగ్రిటెక్ సంబంధించి కూడా వ్యవసాయ రంగంలో గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంచరించకపోతున్న వాటి మీద మొత్తం పరిశీలన చేసి గతంలో గ్రామాలలో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది టెక్నాలజీ, వ్యవసాయం మంచిగా అభివృద్ధి చేసుకోవడం, ఎన్ని రకాల పంటలు ఎట్లా వేసుకోవచ్చు, పట్టణాలు ఎట్లుంటాయి అనేది మొత్తం ఇట్లా కళాఖండాలన్నీ ఏర్పాటు చేసి ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇక్కడ క్షేత్ర సందర్శన కోసం మేము మా టీం అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారందరూ ఏంటంటే ఇక్కడ పిల్లలుగా స్కూల్ పిల్లలు కానీ, తర్వాత రైతులు కానీ, మహిళలు కానీ, ఎఫ్పిఓస్ కానీ, ఎన్జిఓస్ కానీ అవేర్నెస్ కలిగి ఉంటారు. దీనికి సంబంధించిన ఖర్చు అంతా కూడా ఈ గ్రీన్ జోన్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు చేపల పెంపకం, ఈ కాలువలో ఎంత అద్భుతంగా నీళ్లు అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మన ఇంద్రారెడ్డి మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది, విజిట్ చేస్తున్నారు, అంతా పరిశీలిస్తారు ఇప్పుడు దీన్ని మొత్తం. ఇక్కడ కంప్లీట్గా ఇది వాటర్ షెడ్ జోన్ మాదిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక షెడ్ని ఎట్లా నిర్వర్తిస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ మిగిలిన ట్యాంకరింగ్ ఎట్లా చేస్తారు, వాటర్ షెడ్ జోన్. ఇక్కడ మన వాటర్ కన్జర్వేషన్ వర్క్ సంబంధించి అంటే గుట్టల నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, వాటికి సంబంధించిన కాంటూర్ ట్రెంచెస్, సిసిటీస్ సంబంధించి, తర్వాత వాటర్ అబ్జర్ప్షన్ ట్రెంచెస్, చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్ ఎట్లా కడతారు అనేది కూడా ఇందులో క్లియర్గా చేయడం జరిగింది. తర్వాత మిగిలిన వాటర్ని ఎట్లా వీళ్ళు గ్రౌండ్లో స్టోర్ చేస్తారు, గ్రౌండ్లో ఎట్లా స్టోర్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఒక చిన్న కళాఖండ రూపంలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పాండ్లో వచ్చేసి ఫిష్ సంబంధించిన పెంపకం, చేపల పెంపకం కూడా చేస్తున్నారు. बुक लॉन्च और तेलंगाना बी हब सोसाइटी. All people they can take membership to create awareness, start beekeeping. अभी बोलता सब कुछ हो गया अभी। मतलब प्रमोट करना beekeeping. तो मैं सब गवर्नमेंट से भी ढूंढ रही हूँ, मैनेज से और एग्रीकल्चर से चल रहा है. बल्क में भी देते हैं। గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విధానం ఎట్లుంటుంది, అర్బన్ పట్టణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని 2 రకాలుగా వీళ్ళు విడదీసి చూస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక మోడలు. తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అనే దానికి ఇది ఒక మోడల్గా 2 కళాఖండాలుగా వీళ్ళు దీన్ని విడదీసి ఒక పరిశోధనలో భాగంగా అభివృద్ధి చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఇక్కడ చేయడం జరిగింది. వీళ్ళు చేసిన అన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. పిల్లలకు, స్కూల్ పిల్లలకు వాళ్ళు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ కళాఖండాల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో, పల్లెటూళ్ళల్లో ఎట్లుంటుండే అనేది కూడా అన్నీ పిల్లలతోటి, స్కూల్ పిల్లలతోటి ఇవన్నీ ఆర్ట్స్ చేయించి, వాళ్ళ డిజైన్ చేయించి వాళ్ళతోటి ఇక్కడ ఫ్రేమ్స్, ఫోటోలు కట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకప్పుడు గతంలో పల్లెటూళ్ళల్లో ఇట్లాంటి పశువులకు సంబంధించినవి
ఇవన్నీ ఎట్లా ఉంటుండే, ఇవన్నీ కూడా బండ్లు ఎట్లా ఉంటుండే, వాటి పశువులు చేసుకోవడానికి గుడిసెలు, ఇండ్లు, ఎన్ని రకాల పెంకుటిళ్ళు ఉంటుండే, కమ్మాకులు ఇళ్ళు ఉంటుండే, ఇట్లా గుడిసెలతో ఎట్లా చేయాలనేది కూడా మొత్తం వీళ్ళు ఎక్కడెక్కడ చేపించి పెట్టారు. हमारा भी इंटीग्रेटेड फार्मिंग है, जैसे गाय हम खुला छोड़ देते हैं तो ग्राउंड फ्लोरा क्लियर रहता है. ఇక్కడ చూడొచ్చు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఈ ఎడ్ల బండ్లకు సంబంధించిన ఈ ఫొటోస్ను కూడా. भी तो ग्रेज करते हैं और को ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎడ్ల బండ్లకు సంబంధించిన జోడి చక్రాల బండ్లు ఇవి. తర్వాత కమ్మర కొలికి సంబంధించిన పార్ట్స్ ఇవన్నీ కూడా గతంలో గ్రామీణ ప్రాంతాల్లో బాగుండేవి. ఇప్పుడు ఇవన్నీ వాటి గాలి ద్వారా వాటిని పరికరాలు తయారు చేసుకోవడానికి మంట పెట్టి వాటిని వేడి చేసిన తర్వాత కమ్మరి పనికి సంబంధించినది, అది గడ్డి కోయడానికి గడ్డి కోసే యంత్రాలు కూడా ఇక్కడ చూడొచ్చు. करने के लिए बहुत अच्छा इनिशिएटिव है. ఒక మ్యూజియం టైపు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఒక మ్యూజియం మోడల్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని రకాలన్నీ. ఇక్కడ చూడొచ్చు మీరు దీన్ని. ఇందారెడ్డి మేడం ఏం చేస్తుందంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఈ కొలిమికి సంబంధించి గాలిగొట్టే యంత్రాన్ని ఇట్లా కట్టెతోటి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇలా ఆపరేట్ చేస్తుంటే దాని నుంచి గాలి రావడం, ఈ ఎయిర్ ఫుల్గా రావడంతో అక్కడ ఇక్కడ పోసిన ఈ బొగ్గులు అన్నీ కూడా బాగా నిప్పు అంటుకొని అది వేడవుతున్నాయి. అక్కడ ఇందులో ఉన్న ఈ పరికరాలను వీళ్ళు వేడి చేసి ఈ సాన మీద సుత్తతోటి కొట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా పదును పెట్టుకోవడం జరుగుతుంది. అలా పెట్టుకున్న వాటిని వ్యవసాయ పరికరాలన్నీ కూడా వ్యవసాయం కోసం రైతులు వాడుకోవడం జరుగుతుంది. ముద్ర అది కెమెరా సెల్ ఫోన్ లేదు అసలు, అది ఏదో చేయలేక చేసుకుంటున్నాను. వాయిస్ మంచిగా వస్తుంది కదా. అదో కాడ ఉంది, అది లోడ్ అవుతుంది, అది ఎక్కడ డాటా వస్తుందో తెలియదు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే మన प्रोफेशनली है तो फिर చాలా డిజైనింగ్ నీట్గా. से नहीं आएगा कैमरा. ये हॉल है फार्मर्स को ट्रेनिंग. ट्रेनिंग ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి అంతా ఇక్కడ వీళ్ళు ఏర్పడి ఒక శిల్పారామంలో ఏదైతే గ్రామీణ ప్రాంత వాతావరణం ఏర్పడే విధంగా ఎట్లయితే ఉంటుందో అట్లా దీన్ని ప్రకృతి పరంగా అందంగా సుందరంగా కనపడడానికి వచ్చిన సందర్శకులకు ఆనందంగా ఉండడానికి ఒక క్షేత్రాన్ని మంచిగా తయారు చేశారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా వచ్చిన రైతులకు ట్రైనింగ్ ఇవ్వడానికి స్టూడెంట్స్కి కానీ ఫార్మర్స్కి కానీ ఇక్కడ మన కొరపల్లి శ్రీధరెడ్డి అని అయితే చాలా ఉత్సాహంగా ఇవాళ అద్భుతంగా ఈ సందర్శన చేస్తుండే ఇక్కడికి వచ్చిన ఈ ఫామ్ అంతా కూడా. ఇక వాళ్ళ కూతురు రుతిక అయితే చెప్పొద్దు అసలు, ఉత్సాహంతో ఆనందంగా చూడండి అక్కడ ఎంత ఆనందంగా పరుగులెడుతుంది అమ్మాయి. ఉదయం నుంచి ఇలా ఉత్సాహంగా మనం కూడా ఇట్లా తెలంగాణలో ఇట్లాంటి బీ పార్క్ ఏర్పాటు చేయాలి, వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేయాలని ఆమె కోరుతుంది ప్రత్యక్షంగా చెప్పాలంటే. ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. हेलो हेलो. ఈ ఫోటోగ్రఫీస్ అన్నీ కూడా పిల్లలతోటి పెయింటింగ్ చేపించి నీట్గా ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా కటింగ్ చేసుకోవడానికి మంగళ షాప్ లాంటి ఇట్లాంటి గ్రామీణ వాతావరణం దర్జీ పని సంబంధం చేసుకోవడానికి గ్రామీణ వాతావరణాన్ని తలదన్నే విధంగా చాలా క్లియర్గా మనకు అక్కడ ఆదిలాబాద్లో కూడా కళాశ్రమం అని చెప్పేసి ఒకటి ఉంటుండే. ఆ కళాశ్రమంలో రవీంద్ర శర్మ గారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో జీవన విధానం ఎట్లుంటుంది అనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు సేమ్ అలాంటి మోడలే ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఒక గృహంలో ఎట్లా ఉంటుంది వాళ్ళ పొయ్యి, కుండలు, పాత్రలు, మట్టి పాత్రలు ఇవన్నీ ఎట్లుంటుంది అనేది కూడా మనకు కనపడుతుంది. ఇట్లా దూరం నుంచి చూస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ వీళ్ళ ఈ కంపెనీ తోటి బస్వంత్ గార్డెన్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో ఫొటోస్ తోటి భద్రపరచడం జరిగింది. వాళ్ళకు తయారు చేసిన ఉత్పత్తి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మన భారతదేశం మొత్తంలో ఎలాంటి వెరైటీకి సంబంధించిన పాడి పశువులు ఉన్నాయి,
వాటి వెరైటీస్ కూడా ఇందులో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. మీరు కూడా వచ్చి ఒకసారి ఒక్కొక్క జోడి, ఇదొక వెరైటీ జోడి, ఇదొక వెరైటీ జోడి, ఇదొక వెరైటీ జోడి. అంటే వాటి కొమ్ములు, వాటి ఆకారం, వాటి రూపం కొంచెం వేరే విధంగా ఉంటుంది. మీరు చూడవచ్చు ఇన్ని రకాల వ్యవసాయ క్షేత్రంలో రైతుకు వ్యవసాయానికి సంబంధించి ఇన్ని రకాల పశుజీవాలు కూడా వ్యవసాయానికి ఎంతో ప్రోత్సహించాల్సి వస్తుంది. ఇలా ప్రోత్సహిస్తేనే వ్యవసాయం అభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల వెరైటీస్ పశువులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఏ వెరైటీ ఏంది అనేది ఇక్కడ బోర్డులలో వాళ్ళు చాలా క్లియర్గా హిందీలో రాయబడింది. కాకుంటే ఆ జాతి, వెరైటీ, వాటి యొక్క గుణగణాల గురించి ప్రత్యక్షంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడికి తెలుసుకోవడానికి రావడం జరిగింది. వాస్తవం ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ చూడవచ్చు బట్టి ఆలాకారం. వచ్చిన సందర్శకులందరూ కూడా ఇక్కడికి రావడం, చూడడం ఇవంతా జరుగుతుంది. చూడవచ్చు మీరు ఇక్కడ ఎంట్రెన్స్లో చాలా అద్భుతంగా